తినాలన్నా తినబుద్ధి కాదు అట్లుంటది. స్లిమ్‌లో పెట్టుకున్నారనుకో మంచిగా గ్రేవీలాగా ఉంటది. మంచిగా ఆ రైస్‌లో గూడా పెట్టుకొని తినొచ్చన్నట్టు. ఇంగిక్కడ మా ఆయన చేత్తాండు ఇగ చూడుండ్రి. ఇంకా సండే రోజు మీరేం స్పెషల్స్ చేసుకున్నారో మీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. ఇంకా ఇక్కడొచ్చేసి మా ఆయన తిప్పేస్తుండు. సారాటంతోటి మంచిగా తిప్పేస్తున్నాడు. మా ఆయన బాగా హెల్ప్ చేస్తాడు ఇట్లా వంటలు చేయడంలో. ఫస్ట్ ఆయన ఇగ నేనే పెద్ద పెద్ద ప్రయోగాలు చేత్తా అంటే నాకంటే ఎక్కువ మా ఆయన ప్రయోగాలు చేస్తాడు. ఇట్లా ఒకసారయితే మీరు ట్రై చేయండి మంచిగుంటది. టోనా ఫిష్ ఎవరన్నా తినని వాళ్ళుంటే కంపల్సరీ తెచ్చుకొని తినండి. బాగుంది. నేను ఫస్ట్ టైమ్ తిన్నా. నాకు నచ్చింది. మీరైతే ఎవరైనా తినని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా చేసుకొని. ఇంకా మంచిగుంటది. ఇట్లా మంచిగా వేపుకోవాలే. ఫస్ట్ ఒక వాయేసుకొని అవి గాలిన తర్వాత పక్కకు పెట్టుకొని నెక్స్ట్ వాయేసేసుకోండి. ఇగ మంచిగా అయి గూడా గాలిన తర్వాత మళ్ళీ అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోర్రి. హైలో మాత్రం అస్సలు పెట్టుకోకండి గ్యాసు. స్లిమ్‌లోనే పెట్టుకోవాలి. స్లిమ్‌లో పెట్టుకుంటేనే మంచిగా కాలుతాయి. మనకి మసాలాలనేది గూడా మంచి చాపకు పడతది. అది ఫ్రై మాడిపోదు గూడా. కారం గిట్లా మాడిపోకుండా మంచిగొస్తదన్నట్టు. ఇంగా అంతే ఇగ. మేమైతే సండే రోజు ఇట్లా స్పెషల్స్ చేసుకున్నాం. మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా ఇగ టేస్టు మొన్న వీడియో అప్‌లోడ్ చేసినా గదా! ఫుల్ వీడియో చూడుండ్రి. ఇదైతే